లోక్సభ ఎన్నికల్లో పోటీపై ఎటూ తేల్చుకోలేకపోతున్నాయి వామపక్షాలు. సిపిఎం, సిపిఐ చెరోదారి అన్నట్లుగా ఉంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో సిపిఐ కాంగ్రెస్ తో కలిసి వెళ్లి ఒకే సీట్లో గెలిచింది. సిపిఎం ఒంటరిగా బరిలో నిలిచి డిపాజిట్ అయినా దక్కించుకోలేకపోయింది. పార్లమెంటు ఎన్నికల్లో భువనగిరి నుంచి పోటీ చేస్తామని సిపిఎం ప్రకటించింది. సిపిఐ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని స్పీడప్ చేశాయి ప్రధాన పార్టీలు. రాష్ట్రంలో వామపక్షాల పోటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇండియా కూటమి భాగమైన సిపిఐ రాష్ట్రంలో పొత్తులో భాగంగా 5 ఎంపీ సీట్లు ప్రతిపాదన పెట్టింది. సిపిఐ అభ్యర్థనపై కాంగ్రెస్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. ఇప్పటికే 14 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది కాంగ్రెస్. ఖమ్మం అభ్యర్థి ఎంపికలో పోటీ ఉండటంతో రిజర్వ్లో పెట్టింది. కలిసొచ్చే పార్టీలతో ముందుకెళ్తామని చెబుతున్నప్పటికీ వామపక్షాలకు సీట్లిచ్చే ఆలోచన చేయడం లేదని టాక్ వినిపిస్తుంది. గతంలో ఖమ్మం నుంచి సిపిఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత పొత్తులో వివిధ పార్టీలకు మద్దతు తెలుపుతూ వస్తున్నారు. పార్టీ ఉనికిని క్రమంగా కోల్పోతుండటంతో ఇతర పార్టీలు వామపక్షాలకు సీట్ ఇచ్చే విషయంలో ఆలోచిస్తున్నాయి. సిపిఐ, సిపిఎంకు చెందిన 2 కార్యదర్శులు ఖమ్మం జిల్లాకు చెందిన వారే కావడం, పార్లమెంటు ఎన్నికల సన్నద్ధత, కార్యాచరణపై స్తబ్దుగా ఉండడం క్యాడర్ని అయోమయానికి గురిచేస్తుంది. ఖమ్మంలో వామపక్షాల అభ్యర్థిని ప్రకటిస్తాయా, కాంగ్రెస్కు మద్దతు తెలుపుతారా అన్నది ఆసక్తిగా మారింది. పార్లమెంటు ఎన్నికలపై 2 పార్టీల నేతలు ఎవరి దారి వారే అన్నట్లు మాట్లాడుతున్నారు. ఈ ఎన్నికల్లో భువనగిరిలో పోటీ చేస్తామని ఇప్పటికే సిపిఎం ప్రకటించింది. మిగిలిన స్థానాలపై డెసిషన్ తీసుకోలేదు. భువనగిరి నుంచి పోటీ చేస్తున్నప్పటికీ ప్రచారం ప్రారంభించకపోవడంతో పార్టీ క్యాడర్ అయోమయంలో పడిపోయారు. ఎంపీ ఎన్నికల్లో పోటీపై జాతీయ నాయకత్వం ఆదేశాల మేరకే నిర్ణయం తీసుకుంటామని చెబుతున్నారు సిపిఐ నేతలు. దీనిపై మరో 2-3 రోజుల్లో క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు.